టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ గురించి తెలుసుకుందాం. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అనేది ఒక ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేసుకునే ఒక పరికరం. దీన్ని మనం ఎల్సిడి టీవీలోను అంటే డబ్బా టీవీల్లోను అలాగే పాత ఎల్ఈడి టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చే చిన్న శక్తివంతమైన పరికరం. దీనితో మీరు వేలాది మూవీలు, షోలు, యాప్లు మరియు లైవ్ టీవీని యాక్సెస్ చేయవచ్చు. మీ టీవీలోని హెచ్డిఎంఐ పోర్ట్లను ప్లగ్ చేసి వైఫై కనెక్ట్ చేయండి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్, హాట్స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్తో పాటు వేలాది యాప్లను యాక్సెస్ చేయండి. అలెక్సా వాయిస్ రిమోట్తో మీ స్వరంతో మీ ఎంటర్టైన్మెంట్ను నియంత్రించండి. అదేవిధంగా మీరు అలెక్సా వాయిస్ రిమోట్తో మీ పాత ఎల్ఈడి టీవీ కానివ్వండి, అలాగే ఎల్సిడి టీవీని కానీ మొత్తం టీవీ కంట్రోల్ మొత్తం ఈ రిమోట్ ద్వారానే పనిచేస్తుంది. ఇక మనం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఇన్స్టాలేషన్లోకి వెళ్దాం. బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. బాక్స్ లోపల ఒక అలెక్సా వాయిస్ రిమోట్ ఉంది. చూడండి, అలెక్సా వాయిస్ రిమోట్ చాలా క్వాలిటీగా ఉండాలి. ఇంకా ఒక కేబుల్ కూడా ఇచ్చారు, యూఎస్బి కేబుల్. దీని ద్వారా మనం అలెక్సా వాయిస్ రిమోట్తో మన ఎల్సిడి టీవీలని బాగా కంట్రోల్ చేయవచ్చును. ఈ కేబుల్ని ఇప్పుడు చూపించిన కేబుల్ని ఫైర్ టీవీ స్టిక్ కనెక్ట్ చేసి మరొక వైపు యూఎస్బి చిప్ను అడాప్టర్కి కనెక్షన్ ఇవ్వాలి. అడాప్టర్ కూడా లోపల ఉంటుంది, చూద్దాం. ఈ ఫైర్ టీవీ స్టిక్ చాలా క్వాలిటీగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన ఇళ్లలో ఉండే సెటప్ బాక్స్ లాంటిదే. చాలా చిన్న సెటప్ బాక్స్ లా అనుకోవాలి. అలాగే ఒక హెచ్డిఎంఐ ఎక్స్ట్రాక్టర్ ఉంది. ఒకవైపు మేల్, మరొక వైపు ఫిమేల్. ఇది వాడితే వాడచ్చు, లేకుంటే లేదు. మన ఎల్ఈడి టీవీల్లో 2-3 హెచ్డిఎంఐ పోర్ట్లు ఉంటాయి. వాటిని వేరే వేరే వాటికి కనెక్ట్ చేసుకుంటాం. అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రాక్టర్ని ఉపయోగించి మనం చేయవచ్చు అన్నమాట. అదే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ని అయితే మనం కనెక్ట్ చేయాలంటే అది పెద్దదిగా ఉంటుంది కాబట్టి ప్లేస్ సరిపోదు. అందుకు ఈ ఎక్స్ట్రాక్టర్ ఇచ్చారు. అలాగే ఒక యూజర్ మాన్యువల్, ఫైర్ టీవీ స్టిక్ సంబంధించి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇది చాలా ఎక్కువగా పేజీలు ఉన్నాయి. దీన్ని చదవాలంటే కొద్దిగా టైం పడుతుంది. చూడండి, దీన్ని మళ్ళీ మనం చదవచ్చు. మీరు కూడా తీసుకుంటే చదవండి. ఇంకా ఏమున్నాయి బాక్స్లో అని చూస్తే బ్యాక్ సైడ్ ఏవో ఉన్నట్టున్నాయి. ఓపెన్ చేస్తే ఒక అడాప్టర్ అలాగే 2 బ్యాటరీలు కూడా ఉన్నాయి. అడాప్టర్ అమెజాన్ కంపెనీకి సంబంధించిన అడాప్టరే. అలాగే ఇది క్వాలిటీగానే ఉంది. ఈ అడాప్టర్ యూఎస్బి కనెక్ట్ చేసుకునే అడాప్టరు. ఆ యూఎస్బి కనెక్షన్ చేసుకొని మరొక వైపు ఫైర్ టీవీ స్టిక్ కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు కేబుల్ కూడా ఇచ్చారు కింద, ఇంతకుముందు చూపించాను చూడండి. ఈ బ్యాటరీస్ అమెజాన్ బేసిక్స్ సంబంధించిన బ్యాటరీలు, కంపెనీ వాళ్ళయే, క్వాలిటీగానే కనపడుతున్నాయి. చూడండి, AAA అమెజాన్ బేసిక్స్ బ్యాటరీలు. 2 బ్యాటరీలు ఇచ్చారు వాళ్ళు. వీటన్నిటిని మనం కనెక్ట్ చేసుకొని మన పాత ఎల్సిడి టీవీని అంటే డబ్బా టీవీని చేసుకోవచ్చు. చాలా మందిలలో పక్కన వేసింటారు. ఇది అలెక్సా వాయిస్ రిమోట్. ఇప్పుడు కొత్తగా ఆండ్రాయిడ్ టీవీని తీసుకుంటున్నారు. డబ్బా టీవీలు పక్కన వేయడం వల్ల చాలా మంది ఇళ్ళల్లో ఇప్పుడు మొబైల్ నెట్ కనెక్షన్ అనేది ఉంది. జియో ఫైబర్ కానివ్వండి, ఏపీఎస్ఎఫ్ఎల్ కానివ్వండి, అటువంటి సెటప్ బాక్సులు ఉన్నవాళ్ళు ఈ డబ్బా టీవీని ఈ ఫైర్ టీవీ స్టిక్ ద్వారా కనెక్ట్ చేసుకుని మరొక రూమ్లో పెట్టుకొని మనం చూడొచ్చును. మనకు అవసరమైనప్పుడు చూసుకోవచ్చును. ఏవైనా ఛానల్స్ కానివ్వండి. దీంట్లో దాదాపు 230 పైగా ఛానల్స్ వస్తాయి. ఇది ఫైర్ టీవీ స్టిక్ క్వాలిటీగానే ఉంది. చూడండి, ఇటువైపు పిన్ కనెక్ట్ చేసుకునేకి ఇచ్చారు పిన్ను. ఈ యూఎస్బి
కేబుల్కు మరొక వైపున ఉన్న చిన్న పిన్ను దానికి కనెక్ట్ చేసుకొని మరొక వైపు ఉన్న యూఎస్బి కేబుల్ను మనం ఈ అడాప్టర్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఈ హెచ్డిఎంఐ ఎక్స్ట్రాక్టర్ కనెక్ట్ చేసుకోవచ్చు. మన ఎల్సిడి టీవీకి కనెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ హెచ్డిఎంఐ టు ఏవి కన్వర్టర్ బాక్స్ కావాలి. ఆ బాక్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, వీడియో ఉంది, మీరు ఓపెన్ చేసి చూడండి. దాని ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చును. ఆ బాక్స్ డీటెయిల్స్లోనే హెచ్డిఎంఐ చిప్ కనెక్షన్ సంబంధించి ఫిమేల్ చిప్, దాని ద్వారా మనం ఈ హెచ్డిఎంఐ ఎక్స్ట్రాక్టర్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే రిమోట్కు 2 బ్యాటరీలు పట్టే మెయిన్ స్పేస్ ఉంది. రిమోట్ క్వాలిటీగానే ఉంది. లోపల చూస్తుంటే బాగా ఫుల్ క్వాలిటీ, స్మూత్గా అటు ఇటు కదలకోకుండా రబ్బర్ సిస్టమ్ మాదిరిగా ఇచ్చారు. అలాగే మరొక వైపు బటన్ సిస్టమ్ లాగా ఉంది. బ్యాటరీలు పక్కకు జరుపుకోకుండా చాలా స్మూత్గా డీల్ చేసే విధంగా బటన్ సిస్టమ్ లాగా ఉంది. చూడండి, పిక్చర్లో కనిపిస్తుంది మీకు క్లియర్గా. ఇటువైపు చూస్తే అదేదో లైట్ సెట్టింగ్ లాగా ఉంది క్వాలిటీ. కానీ అంటే బ్యాటరీ అటు ఇటు మూవ్ అయ్యేదానికి అవసరం లేదు. మూవ్ కాకోకుండా అలా ఫిట్గా ఉండేలాగా సైడ్ రబ్బర్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు డోర్ క్లోజ్ చేస్తాం రిమోట్ది. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్, చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మరిన్ని వీడియోలు చేస్తాను మీకోసం ఇలాంటివన్నీ కూడా. ఇక రిమోట్ కనెక్ట్ కావడం లేదు, చూద్దాం, ట్రై చేస్తాం. బటన్ ప్రెస్ చేస్తున్నా కనిపించడం లేదు, ఎందుకంటే కెమెరాలో ఆటోమేటిక్గా ఆన్ అయితే లైట్ వెలుగుతుంది. చూద్దాం. ఓకే, సక్సెస్. ఇప్పుడు లైట్ కూడా వెలుగుతుంది చూడండి. రిమోట్ సంబంధించిన లైట్ కూడా వెలుగుతుంది సెన్సార్ ద్వారా. ఇదే ఫ్రెండ్స్ మన వీడియో. ఎవరైనా కానీ ఈ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కొనాలనుకున్న వాళ్ళు కొనొచ్చును. దీనికి ముఖ్యంగా ఇంటర్నెట్ అవసరము, వైఫై కనెక్షన్ ద్వారా మనం చూడవచ్చును. డబ్బా టీవీ, ఎల్సిడి టీవీ కానివ్వండి, ఓల్డ్ ఎల్ఈడి టీవీలు కానివ్వండి, కనెక్ట్ చేసుకోవచ్చును. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తుంటే అంత ఆనందంగా నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలుగుతాను. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికీ చాలా వీడియోలు పోస్ట్ చేశాను, అన్ని వీడియోలని చూడండి. అన్ని ముఖ్యమైన వీడియోలే పోస్ట్ చేస్తున్నాను. ఈ డబ్బా ఎల్సిడి టీవీకి ఎలా కనెక్ట్ చేయాలో మరొక వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.